హలో గైస్, మై నేమ్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20I మ్యాచ్ని సౌత్ ఆఫ్రికా ఇండియాపై 51 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. మొదటిగా టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఇండియా పోయిన మ్యాచ్ ఏదైతే ఆడిందో సేమ్ ప్లేయింగ్ 11తోనే రావడం జరిగింది. మొదటిగా బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా క్వింటన్ డికాక్ అలాగే రిజా హెండ్రిక్స్ ఇద్దరు కలిపి ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది ప్రారంభించడం జరిగిందండి. క్వింటన్ డికాక్ మాత్రం వచ్చినప్పటి నుంచి షాట్స్ ఆడుతూనే ఉన్నాడండి, మామూలు కాదు అసలు. ఫస్ట్ ఓవర్లో మాత్రమే కాస్త సైలెంట్ లో పెట్టారు, కానీ సెకండ్ ఓవర్లో నుంచి ఇంకా వీర విహారం అని చెప్పుకోవచ్చు. క్వింటన్ డికాక్ మాత్రం థర్డ్ ఓడిఐలో ఎక్కడైతే తన ఫామ్ ని వదిలిపెట్టాడు సేమ్ యాస్టీజ్ అక్కడ నుంచే తిరిగి స్టార్ట్ చేసినట్టు వచ్చిందండి. అంత బాగా తను స్టార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే ఆయనే హైయెస్ట్ స్కోర్ కొట్టడం జరిగింది. ఆయన ఇన్నింగ్స్ లో 7 సిక్స్లు అలాగే 5 4లు కొట్టడం జరిగిందండి. డికాక్ ఉన్నంతసేపు అయితే అసలు నార్మల్ స్కోర్ కాదండి, అసలు అన్బీటెన్ గా కనిపించారు. ఏ బౌలర్ వేసినా సరే ఆయన కొట్టడమే తప్ప అసలు ఏ బౌలర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చిందే లేదు. అలాగే తన జోడిగా వచ్చిన రీజా హెండ్రిక్స్ మాత్రం 8 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత మార్క్రమ్ వచ్చాడు. మార్క్రమ్ మాత్రం స్టడీగానే ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 26 బాల్స్ లో 29 రన్స్ అనేది కొట్టడం జరిగింది. ఆయన ఇన్నింగ్స్ లో ఒక 4 2 6లు కొట్టడం జరిగిందండి. మార్క్రమ్ పాత్ర ఏంటంటే, ఒకవైపు డికాక్ చాలా ఫాస్ట్ గా ఆడుతుంటే మార్క్రమ్ మాత్రం తనకి బ్యాలెన్స్ గా ఆడడం జరిగిందండి. ఎప్పుడైతే డికాక్ అవుట్ అవుతున్నాడు అనే టైంలో మార్క్రమ్ అనేది స్పీడ్ పెంచడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన బ్రెవిస్ కాసేపు ఆడడం మాత్రమే జరిగిందండి. బ్రెవిస్ కూడా ఈ రోజు కుదురు పడతాడేమో అనుకున్నాం, కానీ ఆయన ఇంకా క్రీజులో ఉండలేదు. అక్షర్ పటేల్ వేసిన బంతికి అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఫెరేరా 16 బాల్స్ లో 30 రన్స్ కొట్టడం జరిగిందండి. ఫెరేరా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఆడాడు. 3 సిక్స్లు ఒక 4తో ఆయన 30 రన్స్ కొట్టడం జరిగింది. అలాగే డేవిడ్ మిల్లర్ కూడా 12 బాల్స్ లో 20 కొట్టారండి. ఫెరేరా అలాగే డేవిడ్ మిల్లర్ లాస్ట్ 4 ఓవర్లో 50 రన్స్ కొట్టడం జరిగింది. వాళ్ళిద్దరు కనుక లేకపోయింటే స్కోర్ అనేది చాలా తక్కువ వచ్చేదండి. 190 లోపే రావాల్సింది స్కోర్ మాత్రం. వాళ్ళిద్దరు మాత్రమే చాలా ఫాస్ట్ గా ఆడి ఆ మాత్రం స్కోర్ తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియా సక్సెస్ఫుల్ గా చేసిన హైయెస్ట్ రన్స్ వచ్చేసరికి T20లో 207 రన్స్ అండి. ఆ రన్స్ ఛేదనలోకి దిగిన ఇండియా ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ గురించి మాట్లాడుకోవాలండి. హర్షదీప్ ఒక ఓవర్ లో 7 వైడ్ వేయడం జరిగింది. అంత వర్స్ట్ బౌలింగ్ అనేది మరి కోచ్ గంభీర్ కూడా విసుగు చెందడం జరిగింది. ఆయన కూడా వీళ్ళంత స్పీడ్ గా ఆడడానికి ఒక ఓవర్ లో చాలా ఎక్కువ ప్రెజర్ తీసేసుకొని చాలా ఎక్కువ వైడ్ వేయడం జరిగింది. ఆ ఓవర్ లో నియర్లీ 18 రన్స్ వరకు ఇవ్వడం జరిగింది. బుమ్రా కూడా T20 మ్యాచ్ లో 45 రన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. బుమ్రా ఇంత ఎకానమీ అనేది ఇప్పుడు బౌలింగ్ అనేది చేయలేదు. 11.25 ఎకానమీతో ఈ రోజు బుమ్రా బౌలింగ్ చేయడం జరిగింది. వరుణ్ చక్రవర్తికి మాత్రం 2 వికెట్లు పడడం జరిగిందండి. అలాగే అక్షర్ పటేల్ 1 వికెట్ అలాగే 1 రన్ అవుట్ అవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చిన ఇండియా మొదటిగా అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ జోడీ రావడం జరిగిందండి. అభిషేక్ శర్మ 8 బంతుల్లో 17 రన్స్ చాలా ఫాస్ట్ గా ఆడడం జరిగింది. అలాగే శుభ్మన్ గిల్ మాత్రం రావడంతోనే డక్అవుట్ అయిపోవడం జరిగింది. అభిషేక్ శర్మ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తన హాఫ్ సెంచరీ ప్లస్ రన్స్ కొడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ తాను తొందరగానే అవుట్ అయిపోవడం జరిగింది. అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్ లో 2 సిక్స్లు కొట్టడం జరిగింది. నెక్స్ట్ బ్యాటింగ్ రావాల్సింది మాత్రం సూర్యకుమార్ యాదవ్ అండి. తన ప్లేస్ లో అక్షర్ పటేల్ ను పంపించడం జరిగింది. అసలు మనం ఇంత ముందు నుంచి చూసుకుంటే టెస్ట్ మ్యాచ్ లో నుంచే చూస్తున్నామండి. మనకు థర్డ్ పొజిషన్ అలాగే 4th పొజిషన్ అనేది ఒక మ్యూజికల్ చైర్ లా చేశారు. ఎవరు ఎప్పుడు వస్తారో కూడా తెలియకుండా అయిపోతుంది. నార్మల్ గా అయితే సూర్యకుమార్ యాదవ్ రావాలి, కానీ తన ప్లేస్ లో అక్షర్ పటేల్ పంపించారు. అక్షర్ పటేల్ వచ్చినోడు స్పీడ్ గానే ఆడాడా అంటే అది కూడా లేదండి. 21 బాల్లో 21 రన్స్ కొట్టడం మాత్రమే జరిగింది. ఆయన ఇన్నింగ్స్ లో ఒక 4 1 6 కొట్టడం జరిగింది. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 100 అండి. సో వన్డే మ్యాచ్ లో ఆడే అంత స్ట్రైక్ రేట్ పెట్టుకొని ముందుగా ఎందుకు పంపించారు? ఇదొక పక్కా మైనస్ పాయింట్ అండి. ఎందుకంటే ఒక స్పీడ్ లో వెళ్లే మ్యాచ్ లో ఒక స్పీడ్ బ్యాక్ రేసినట్టే ఇలాంటి ప్రయోగాలు చేసి, సో ఇలాంటి ప్రయోగం వల్ల మ్యాచ్ కి నష్టమే కలిగింది తప్ప ఎటువంటి లాభం అనేది జరగలేదు. అక్షర్ పటేల్ మంచి ప్లేయర్ అనండి, కాకపోతే ఎప్పుడు 5th గాని 6th డౌన్ తన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఆడితే తనకు కంఫర్ట్ గా ఉంటుంది. ఎర్లీగా పంపించడం వల్ల ఏమవుతుందంటే తను కూడా ప్రెజర్ తీసుకున్నాడు. పవర్ ప్లే లో వచ్చిన ఆయన 4 6 కొట్టుకుంటా సింగిల్స్ తీస్తా 21 బాల్కి 21 రన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన కూడా తెలిసి ఇంకా స్పీడ్ గా ఆడదామనే లోపు ఇంకా టైం కూడా అయిపోయింది. ఇంకా ఆయన అవుట్ అయిపోవడం కూడా జరిగింది. సో ఇలాంటి ప్రయోగాలు మానేసి ఎవరి ప్లేస్ లో వాళ్ళని పంపిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక 4 కొట్టి అవుట్ అయిపోవడం జరిగిందండి. సూర్యకుమార్ యాదవ్ ఇదే పరిస్థితి. ఆయన గత 20 మ్యాచ్లు మహా అయితే 250 రన్స్ మాత్రమే కొట్టడం జరిగిందండి. సో ఆయన యావరేజ్ కూడా అంత బాగాలేదు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ మాత్రం చాలా బాగా ఆడారండి. తిలక్ వర్మ చూసుకుంటే ఈ ఒక్క మ్యాచే కాదండి, చాలా మ్యాచెస్ ఇండియా ట్రబుల్లో ఉన్న ప్రతిసారి వచ్చి పర్ఫార్మెన్స్ చేసేది మాత్రం తిలక్ వర్మ మాత్రమే. అలాగే తిలక్ వర్మకి సపోర్ట్ ఇచ్చింది మాత్రం హార్దిక్ పాండ్యా అని చెప్పొచ్చు. తిలక్ వర్మ 34 బాల్స్ లో 62 రన్స్ అలాగే 2 4లు 5 6లు కొట్టడం జరిగింది. హార్దిక్ పాండ్యా 23
బాల్లో 20 రన్స్ కొట్టడం జరిగింది. తిలక్ వర్మ కానీ లేకపోయి ఉంటే ఇండియాకి ఈ రన్స్ కూడా వచ్చేవి కాదు. ఇంకా దరిద్రంగా ఎంత దారుణంగా అంటే ఇంకా పరుగు పోయే విధంగా అవుట్ అయిపోవడం అయితే జరిగేది. ఫస్ట్ T20 మ్యాచ్ లో మనం 100 రన్స్ తేడాతో గెలిచాం కదా, సెకండ్ T20లో మనం కూడా ఇంకా 100 రన్స్ తేడాతో ఓడిపోవడం నియర్లీ జరిగేది. ఎందుకంటే తిలక్ వర్మ 62 రన్స్ తీసేస్తే అక్కడ ఏం లేదండి, మిగతా బ్యాటర్స్ అందరు కలిసి కొట్టింది మహా అయితే నియర్లీ ఒక 100 వరకు కొట్టడం అయితే జరిగిందండి. తర్వాత బ్యాటింగ్ వచ్చిన జితేష్ శర్మ 17 బాల్లో 27 రన్స్ అనేది కొట్టడం జరిగిందండి. డీసెంట్ గా ఆడుతున్న టైంలో రాంగ్ షాట్ తో అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే శివన్ దూబే మనం ఇంతకు ముందు ప్రివ్యూలోనే మాట్లాడుకున్నామండి. దూబే మీద బౌలింగ్ కంటే బ్యాటింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు ఇండియా అని. కానీ ఆయన రావడం అవుట్ అయిపోవడం తప్ప ఇంకా వేరే పని లేదు ఆయనకి. అంత వరస్ట్ గా ఉంది ఆయన ఫామ్. ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ప్యూర్ బ్యాటర్ ఒకరు సంజు శాంసన్ తీసుకోవచ్చు ఆయన ప్లేస్ లో. ఆయన చేసేది ఏం లేదు కాంట్రిబ్యూట్, బౌలింగ్ లో లేదు, బ్యాటింగ్ లో లేదు. అలాంటి వాళ్ళు తీసుకొని మనం ఓడిపోవడం తప్ప ఇంకా వేరే పని అయితే లేదండి ఇండియాకి. శివన్ దూబే మాత్రం నెక్స్ట్ మ్యాచ్ లో కూడా తను ఇంప్రూవ్ చేసుకోకపోతే బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ ఇంకా ఆయన ప్లేస్ లో ఇంకా వేరే ప్లేయర్ అయితే రావడం అయితే రీప్లేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మిగతా బౌలర్స్ అందరూ కూడా ఇంకా రావడం వెళ్ళిపోవడం జరిగిందండి. ఇంకా వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. ఇండియా ఓడిపోవడానికి గల మెయిన్ రీజన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మన బౌలింగ్ అండి. మన బౌలింగ్ మాత్రం చాలా వరస్ట్ గా వేసారని చెప్పొచ్చు అండి. ఈ రోజు మాత్రం హర్షదీప్ సింగ్ ఒక్కడే 54 రన్స్ అనేది కొట్టించుకోవడం జరిగింది. ఆయన T20లోనే బెస్ట్ అనేది ఆయన తీసుకోవడం జరిగింది. కానీ ఆయన కూడా రన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకున్నాడు. ఆయన వైడ్స్ రూపంలోనే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసుకున్నాడు అండి. ఎక్కువ ప్రెజర్, ఓవర్ ప్రెజర్ తీసుకోవడం జరిగింది. అలాగే డ్యూ ఉందని దృష్టిలో లేకుండా మన బౌలర్స్ రావడం, అందరూ యార్కర్లు వేసి ఇంకా అవుట్ చేసేద్దాం అనుకున్నారు. ఆ యార్కర్లు కాస్త ఫుల్ టాస్లు పడడం జరిగింది. అక్కడే చాలా రన్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. ఇన్నింగ్స్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అనేది వేసుకోవడం లేదు. ప్లానింగ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా రావడం, ఇంకా అందరు బాల్ వేయడం తప్ప స్లోవర్ బాల్ వేస్తే బాగా పడుతుందా లేదా స్పీడ్ బాల్ వేస్తే బాగా పడుతుందా, యార్కర్ పడినప్పుడు మనం ఏం చేయాలి అనే బేసిక్ గా ఆలోచించుకుంటా అందరు రావడం, రన్స్ సమర్పించుకోవడం జరిగింది. అలాగే హర్షదీప్ సింగ్ ఎక్కువ వైడ్ లేస్తున్న టైంలో కోచ్ గంభీర్ వచ్చేసరికి చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడం అయితే జరిగిందండి. ఒక కోచ్ వచ్చేసరికి మనం ఒక తప్పు చేస్తున్నాం అన్నప్పుడు ఓకే ఏం పర్లేదు నువ్వు నెక్స్ట్ బాల్ బాగే అని చెప్పాలి తప్ప ఆయన అక్కడే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటే హర్షదీప్ సింగ్ ఇంకొక 4 వైడ్ లేయడం జరిగింది. ప్లేయర్స్ ఎప్పుడైనా సరే ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్ళు మనం మద్దతు ఇవ్వాలి. ఓకే ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావు, ఈ రోజు నీది కాదు, నెక్స్ట్ మ్యాచ్ బాగాడు అనే ఒక సపోర్ట్ ఇవ్వాలి తప్ప మ్యాచ్ లోనే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ చూపిస్తే ప్లేయర్స్ కూడా ఎక్కువ ప్రెజర్ కి లోనయ్యి రన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీల్డింగ్ కూడా కొంచెం ల్యాప్స్ అనేది చూడడం జరిగిందండి. క్యాచెస్ విషయంలో అయితే క్యాచెస్ బాగా తీసుకున్నారు. ఓవరాల్ గా అయితే మనం IPL లో చూసుకుంటే ఆ గ్రౌండ్ లో యావరేజ్ స్కోర్ విన్నింగ్ వచ్చేసరికి 194 రన్స్ అనేది అక్కడ యావరేజ్ గా విన్నింగ్ స్కోర్ అనేది ఉందండి. మనోళ్ళు ఆ స్కోర్ కూడా రీచ్ అవ్వలేదండి. అదే బాధాకరం. ఎందుకంటే అక్కడ మ్యాచెస్ మనోళ్ళు ఆడలేదంటే IPL ఆడారు, కానీ ఆ స్కోర్ కూడా మనోళ్ళు కొట్టలేదంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎంత వరస్ట్ గా చేంజెస్ చేశారో మనం చూసుకోవచ్చు. మనకు మంచి ఫామ్ లో ఉన్న జైస్వాల్ ని పక్కన పెట్టారు. అలాగే బాగా ఆడుతున్న సంజు శాంసన్ ని పక్కన పెట్టేశారు. వాళ్ళ ప్లేస్ లో ఏం చేశారు, శుభ్మన్ గిల్ తీసుకున్నారు. శుభ్మన్ గిల్ ఎందుకండి మనకు ఏదో టెస్ట్ లో కెప్టెన్ అని చెప్పేసరికి T20 వన్డే మ్యాచ్ లో కూడా ఆయన తోసేస్తే అక్కడ పర్ఫార్మెన్స్ ఏం లేదు కదా. ఆయన బెస్ట్ పర్ఫార్మర్ అయితే ఓకే తీసుకోవచ్చు, ఆయనకు అంత యావరేజ్ లేదు. లాస్ట్ 20 మ్యాచెస్ లో ఆయన 246 రన్స్ అంత కొట్టారండి. అంత తక్కువ యావరేజ్ ఉన్న ఆయన్ని ఎలా తీసుకుంటారు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత 20 మ్యాచ్ లో చూసుకుంటే ఆయన కూడా అయితే 250 లోపే ఉందండి. ఆయన ప్లేస్ లో సంజు శాంసన్ ని తీసుకోవచ్చు. చాలా ప్లేయర్స్ ఉన్నారు కదా, ఒకళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదంటే మహా అయితే 5 మ్యాచ్లు 10 మ్యాచ్లు చూస్తారండి. 20 మ్యాచ్లు కెప్టెన్ కదా అని అన్ని ఛాన్సులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇంటర్నేషనల్ మ్యాచెస్ కదా, ఏదో ఫ్రాంచైజ్ లీగ్ అయితే ఓకే మనోడే కెప్టెన్ కాబట్టి ఎలాగైనా ఆడొచ్చు పాడొచ్చు. ఇంటర్నేషనల్ అనేసరికి మన పరువు చూసుకోవాలి. ఇండియా ఎంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలాగండి, పోయిన మ్యాచ్ మనం 100 రన్స్ తేడాతో గెలిచేసాం. సెకండ్ మ్యాచ్ లో కనీసం క్లియర్ గా 10 రన్స్ తేడాతో ఓడిపోయినా ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ 50 రన్స్ తేడా అనేది చాలా ఎక్కువ మార్జిన్. మన బ్యాటింగ్ కాదు, మనకు నెంబర్ 1 బ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి మనం వీళ్ళతోనే ఆడిద్దాం అనుకునేది అయితే కరెక్ట్ కాదు. ఇంకా అయ్యిందేదో అయిపోయిందండి. ఇంకా మన నెక్స్ట్ మ్యాచ్ మీద దృష్టి పెట్టి ఎలాగైనా సరే ఈ సిరీస్ ని కైవసం చేసుకొని మన ఇండియా పరువు మళ్ళీ తిరిగి నిలబెట్టాలని కోరుకుందాం. అలాగే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే మనకు ఈ మ్యాచ్ లోనే ఎంట్రీ ఇచ్చిన బ్యాట్స్మెన్ 4 వికెట్స్ తీసుకోవడం జరిగిందండి. అలాగే తన ఎకానమీ చూసుకుంటే 6 మాత్రమే ఉందండి. అలాగే మిగతా బౌలర్స్ లుంగి ఎంగిడి గాని, జెన్సెన్ గాని, అలాగే సిపామ్లా ఈ ముగ్గురు కలిసి 6 వికెట్లు తీసుకోవడం జరిగిందండి. బౌలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్మొచ్చారో దాన్నే స్టిక్ అయి పర్ఫామ్ చేశారు, వాళ్ళకి వికెట్స్ పడ్డాయి. అంతేగాని ఒక బాల్ పడిన తర్వాత ఓకే సెట్ కావట్లేదు, మనం నెక్స్ట్ వేరే బౌలింగ్ వేసేద్దాం, లేకపోతే ఫుల్ టాసులు పడిపోతున్నాయి మనం ఇంకేదో చేసేద్దాం అని లేదు. వాళ్ళు ఒక లెంత్ నమ్ముకున్నారు, ఆ లెంత్ ప్రకారమే బౌలింగ్ చేశారు, వాళ్ళకి వికెట్స్ పడ్డాయి. మన ఇండియన్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే చేసిన మిస్టేక్స్ నుంచి త్వరగా నేర్చుకోలేదు. బూమ్రాయే చూసుకుంటే మనకి ఎంత మంచి బౌలర్ అండి. బూమ్రా ఇండియన్ లోనే నెంబర్ 1 బౌలర్. అలాంటి బౌలర్
బూమ్రాయే మిస్టేక్స్ చేసినప్పుడు మిగతా బౌలర్స్ అనేది మిస్టేక్ చేయడం కామన్. కానీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ మాత్రం వాళ్ళు ఇండియన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బౌలింగ్ విషయాల్లో వాళ్ళు మార్చుకున్నారు. సో అది వాళ్ళ ప్లస్ పాయింట్ అయింది. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా ఫియర్లెస్ గానే స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ బౌలర్స్ కూడా వాళ్ళకి మినిమం 200 స్ట్రైక్ రేట్ తో ఉండే బౌలర్సే తప్ప మనకు 150, 130 కొట్టే బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు లేరు. వాళ్ళు ఇనీషియల్ గా స్లోగానే ఆడారు. ఎందుకంటే ఒక డికాక్ అంత స్పీడ్ గా ఆడేటప్పుడు మనం కూడా స్పీడ్ గా ఆడితే ఎక్కడ వికెట్స్ పడతాయి అని తెలిసి డికాక్ ఆడుతున్నంత సేపు మార్క్రమ్ స్లోగా ఆడాడు. ఇప్పుడైతే డికాక్ అవుట్ అవడం జరిగిందో మార్క్రమ్ స్పీడ్ పెంచాడు. తర్వాత బ్రేవిస్ రావడం, ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా మంచి స్ట్రైక్ రేట్ తోనే ఆడడం జరిగింది. సో ఇండియా కూడా దీని నుంచి నేర్చుకోవాలి. మనం కొంత ఆపోజిట్ నుంచి కూడా కొంచెం నేర్చుకోవాలి. మనం ఏంటి వాళ్ళు ఏం ప్లానింగ్ చేస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్ ఎలాగుంది, ప్రతి మ్యాచ్ వాళ్ళు ఎలా గెలుస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇదేనండి, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో మన ఇండియా ఖచ్చితంగా, సో ఇంతేనండి, నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం. నెక్స్ట్ మ్యాచ్ ఇండియా ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం. అలాగే మనం అందరం ఇండియాకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం. అలాగే నెక్స్ట్ మ్యాచ్ లో ఏ అయితే చేంజెస్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి ఏం చేంజెస్ చేస్తారో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.